వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. జియో నెంబర్ 46 బాధితులు ఏదైతే ఉన్నారో గత 10-11 నెలల నుండి వాళ్ళైతే గవర్నమెంట్కి అర్జీలు పెట్టుకోవడం కానీ వాళ్ళ యొక్క బాధ కానీ వినిపిస్తూనే ఉన్నారు. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అధికారం కాంగ్రెస్లోకి రావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలామంది వాళ్ళ నానమ్మలు కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రానికి వాళ్ళ సహాయం చేశారు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళ ఎటు వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే మనతోనైతే ఉన్నారు జియో నెంబర్ 46 వాళ్ళు, ప్రవీణ్ ఇట్లా వాళ్ళైతే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరైతే గత 11 నెలల నుండి అయితే మీరైతే గవర్నమెంట్కి మీ వంతు మీరు మీ బాధలు ఏవైతే ఉన్నాయో చెప్పుకుంటూనే ఉన్నారు. మరి ఎలాంటి స్పందన వచ్చింది గవర్నమెంట్ నుండి? అన్న, ఇప్పుడు జియో నెంబర్ 46 పైన గత ప్రభుత్వంపై పోరాడాము. ఆ ప్రభుత్వం చేసలేదని చెప్పి ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవడంలో మా పాత్ర చాలా కీలకంగా ఉంది. చాలా కీలకంగా పనిచేసాం గ్రామీణ ప్రాంతంలో. ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు, అన్ను ముస్లింల నుంచి మొదలుకొని పసిపిల్లల దాకా జియో నెంబర్ 46 వల్ల నష్టపోయినాము. బీఆర్ఎస్ ప్రభుత్వం మనం గద్దెదించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము చాలా మా వంతుగా మేము కృషి చేశాము. సో ఆ తరుణంలో మేము ప్రభుత్వ పెద్దలను కలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. అంటే మాటపూర్వకంగా హామీ ఇచ్చి దాని తర్వాతకి కమిటీ అనేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కమిటీ మెంబర్స్ ముందు కూడా మేము హాజరై మా యొక్క సాధక బాధకాలు అన్నీ చెప్పాము. ఇది సార్ పరిస్థితి, 80 మార్కులకి ఇక్కడ జాబ్ వస్తుంది, 124.5 మార్కులు వచ్చినా కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జాబ్ రావట్లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నాం. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా అశోక్ సార్ నామినేషన్ వేసిన తర్వాతకి అశోక్ సార్ వెంట మేము తిరుగుతుంటే ఏదో డూడు బసనోళ్ళు, అదేది సంక్రాంతికి డూడు బసనోళ్ళు వచ్చినట్టు ఎలక్షన్ రాగానే మీకు జియో నెంబర్ 46 బాధితులు గుర్తుకు వస్తారా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అప్పుడు గుర్తుకు రాదా మీకు? అంటే ఒక ఎలక్షన్ స్టంట్ అన్న ఇది. ఖచ్చితంగా 46 జియో వల్ల నష్టపోయిందని మీకు తెలిసినప్పుడు దాన్ని 1200 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయన్న. ఇప్పుడు చాలామంది పారిపోయి వస్తున్నారు ట్రైనింగ్ సెంటర్లలో. అంటే ఖచ్చితంగా స్కిల్స్ ఉన్న మాలంటోళ్ళు కావాలా, లేకపోతే 78 మార్కులు వచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్లో కావాలని చెప్పి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. మరోసారి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నప్పుడు అప్పుడు కూడా మేనిఫెస్టోలో ఇచ్చారు, మొన్న పార్లమెంట్ దాంట్లో కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు అలానే నమ్ముతా ఉన్నారా మీరు గవర్నమెంట్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందన్న. 7వ గ్యారంటీ అన్అఫీషియల్గా 7వ గ్యారంటీ జియో నెంబర్ 46. ఆ 46 జియోను మేము రాగానే వెంటనే రద్దు చేస్తామన్నారు. సీతక్క ములుగు నుంచి స్టార్ట్ చేసింది. దాని తర్వాత మేము ధర్నా చౌక్లో కూర్చున్నాం. కాంగ్రెస్ పార్టీ అండతోటే మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినాము. అదేవిధంగా బల్మూరు వెంకటన్న ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నాది యువకులం, నీ యువత వైపు నేను ఉంటా, నష్టపోయిన ప్రతి విద్యార్థికి నేను అండగా ఉంటా అంటున్నాడు. మరి రండి సార్, సవాలు విస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. జూన్ 5వ తారీఖు కూర్చుంటుంది కదా, మీరు కూడా రండి అన్న, వచ్చి మాతో కూర్చోండి. మాకు న్యాయం జరగలే కదా మీ ప్రభుత్వం వచ్చినా కూడా, మరి మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి మాతోటి, మా వెంట ఉండండి. మీరు కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి మీరు ఏదో మాయ మాటలు చెప్తే నమ్మే విద్యార్థులం కాదన్నా మేము. మాకు కూడా అవేర్నెస్ ఉంది. 125 మార్కులు వచ్చినా మేము తెలివి తక్క దద్దమలం కాదు. దద్దమలకు ఇచ్చిరు జాబులు. మీరు రాగానే 15,000 మందికి మీరు ఇచ్చిరు. అంటే 46 జియోను పక్కన పెట్టి 10,000 మందికి గెలిపించడంలో మీరు ఆ రోజు మీరు జాబ్ నియామక పత్రాలు మీరు పంచిర్రు. ఎక్కడ న్యాయం చేసినట్టన్నా? ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పుడున్న ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అశోక్ సార్ వెంట లక్షలాది సైన్యం బయలుదేరుతాం. అవసరం ఉంటే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. మేము ఇంకోటి అన్న, తీర్మార్ మల్లన్న మీకు గతంలో కూడా మీకు సపోర్ట్ చేశారు, చాలా మాట్లాడాడు, తన స్టూడియో కూడా మీరు వెళ్ళారు, చాలా చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్సీ అయితే ఉన్నాడు కదా, తను కూడా ఇప్పుడు జియో నెంబర్ 46 కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. తన మేనిఫెస్టోలో ఎలా చూడొచ్చు ఇదంతా? ఇందాకనే చెప్పిన కదా అన్న, రోజు సంక్రాంతికి డూడు బస్సు వాళ్ళు వస్తారు, అంటే సంక్రాంతి పండగగా వస్తారు వాళ్ళు, దాని తర్వాత కనబడరు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 46 జియో బాధితులు ఇప్పుడు నీకు గుర్తుకు వస్తారు. ఆ రోజు నీ స్టూడియోకి వచ్చి మా విద్యార్థి కాళ్ళ వేళ పడ్డాడు. కానీ ఆ రోజు మీరు వెళ్ళండి, విద్యార్థులు మా తరలి వెళ్ళండి, గ్రామంలో పనిచేయమంటే చేసినాం. వీడియోలు తీయమా, ఫోటోలు తీయమా? అదేవిధంగా బస్సు యాత్రలో కూడా మేము సక్సెస్ చేసినాం. 54,060 మెజార్టీలతో గెలిపించుకున్నాం. మన గ్రామీణ ప్రాంతంలో హైదరాబాద్ జిల్లాలో రాలేదే, మరి మీకు ఇక్కడ ఎవరు పని చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకున్నాం. ఇదే తీర్మార్ మల్లన్నకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రెస్ నోట్ రిలీజ్ చెప్పి, మాటలు కాదు మాయల మాటలు చెప్తే ఎవడు నమ్మడు. నీ మాయల ఫకీర్ల మాటలు నువ్వు క్యూన్యూస్లో చెప్పుకో, మాకు చెప్పకు. ఏమని ఉంటే ప్రెస్ నోట్ రిలీజ్ చెప్పి, నీకు దమ్ముంటే ప్రెస్ నోట్ రిలీజ్ చెప్పి, లేకపోతే ప్రభుత్వ పెద్దలను కలిపి వాళ్ళతో ఒక అఫీషియల్గా ప్రెస్ నోట్ చెప్పి, లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయి. 46 జియోలకు ఎట్లా నువ్వు న్యాయం చేస్తావు, శ్వేతపత్రం రిలీజ్ చెప్పి ప్రభుత్వానికి. మాయల మాటలు మల్లన్న నువ్వు మానుకో. ఖచ్చితంగా నేను ఓడగొడతాం. ఓడగొట్టి మా నిరుద్యోగుల సత్తా చూపిస్తాం. అశోక్ సార్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం.